सिनेमा हॉल रे अग्निकांड रायगड़ा अशोक सिनेमा हॉल रे सिनेमा चलीथिबा बेले अग्निकांड घटिथिला। मृत्यु मुखरु अल्पके बंचिले हजार हजार संख्या रे दर्शक। एहिपरि अभावनीय घटना घटिछि रायगड़ा जिला सदर महकुमा स्थित अशोक सिनेमा हॉल रे। तेलुगु हीरो प्रभास को राजा साहेब सिनेमा चलीथिबा बेले निया लागि जाइथिबारु उपस्थित लोक माने भयभीत होई जाइथिले। प्राप्त सूचना अनुसार रायगड़ा सहरर अशोक सिनेमा हॉल रे अग्निकांड अल्पके बंचिले शताधिक दर्शक। गतकाली संध्यारे तेलुगु सिने तारका प्रभास को बहु प्रतीक्षित सिनेमा राजा साहेब रो शुभ मुहूर्त होइथिला। प्रभास को समर्थक माने सिनेमा हॉल परिसर रे निया लगाई प्रभास को आरती देइथिले। तेबे नियाटी परदा पाखरे पड़िथिबा कागज खंड उपरे लागि जाइथिला। परे हॉल कर्तृपक्ष संगे संगे निया लिभा यंत्र रे निया को आयत करथिले, जहा द्वारा एक बड़ दुर्घटना को एड़ेई दिया जाई पारिथिला। एही घटना घटिबा परे हॉल परिसर रे असंभाळ भीड़ परिलक्षित होइथिला। निया को देखि दर्शक माने घटनास्थल रु चली जाइथिले। तेबे एही घटना रे कहारो किछि क्षति घटि नथिबार जणा पड़िछि। जी पवित्र बेहरा राजश्री प्रोडक्शन रो फिल्म रिप्रेजेंटेटिव किछि नाही बेनिफिट शो चलतिला आउ प्रभास रो फैंस माने आस्तिले आउ खुशी होइगिनी कागज उड़ौतले ता भितरु केमते टिके ये लागला सेटा जस्ट सामान्य हेइतला संगे संगे नहीं 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 कहीं आम चेकिंग करूँ चेकिंग रे कहीं नहीं नथिले किंतु केमती निया लागला सेटा जानी पार नहीं कपूर आलती रे करथले हीरो को बेसी भल पाती बोली करथले करला से टाइम रे टिके कागज रे लाग गला ताको संगे संगे आम लेभे देलु गोटे मिनिट भी नुह बहुत कम समय रे लेभे देलु। नहीं सिनेमा फायर अच्छी सिनेमा सुरक्षित अच्छी से आम आम पिला भी सब जगी जे फैंस माने नाचे बोली पिला साइड रे ठिया कराई आज्ञा। हाँ प्रथम दिन बेनिफिट शो रे फैंस माने टिके नाचंती। పేరు రవిశంకర్ నేను అశోక టెక్స్ థియేటర్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను రాయగడ. ఇప్పుడు ప్రతి పెద్ద సినిమా హీరోకి కూడా మనకి బెనిఫిట్ షో అన్నది కానీ ఫ్యాన్స్ హడావిడి కానీ చాలా ఎక్కువగా ఉంటుంటుంది. అది ఏ పెద్ద సినిమా అయినా చిన్న సినిమాలకైతే ఏమి ఉండదు. కానీ ఇప్పుడు పెద్ద హీరోలలో రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి ఇలాగ ఎవరైతే ఉన్నారో అందులో నిన్న ప్రభాస్ మూవీ అన్నది రాజాసభ రిలీజ్ అయింది. అది మనం నిన్న 5 షోలు వేయడం జరిగింది. నిన్న మొదటి షో అన్నది 6:30కి వేయడం జరిగింది. ఈ 6:30కి వేసినప్పుడు ఉదయం 6:30కి వేయడం జరిగిందండి. ఈ ఉదయం 6:30కి వేయడం జరిగినప్పుడు జనాలందరూ లోపల ఏ బెనిఫిట్ షో అన్నది ఏ 6:30 షో మొదటి షో ఏది జరిగినా సరే జనాలందరూ కూడా సినిమా చూసేదానికన్నా ఆ హీరోని చూసి ఎంజాయ్ చేసేది ఎక్కువ. అంటే స్క్రీన్ ముందుకు వెళ్ళిపోయి ఆ హారతులు ఇవ్వడము, డ్యాన్సులు చేయడము, గోల అంటే కొంచెం అరడము ఇవన్నీ జనరల్గా ఉండేవే. ప్రొటెక్షన్ ఉన్నది కాబట్టి మనం ఇమీడియట్ గా ఆర్పడం జరిగింది. మనకి పెద్దగా ఫైర్ అన్నది కూడా ఏం జరగలేదు. వీళ్ళు మీకు చెప్తాను చూడండి ఏం జరిగిందంటే ప్రతి సినిమాకి కూడా ఈ ఎవరైతే ఉన్నారో ప్రజలు అన్నది హారతలాగా ఇస్తారంటే దేవుడు మనం ఎలా అయితే హారతి ఇస్తామో అలా హారతి ఇస్తారు. అక్కడ ఫైర్ బకెట్స్ ఉన్నాయి మనకి ఆర్పడానికి. అదేవిధంగా మనకి ఫైర్ తాలూకు ఏవైతే ఎక్విప్మెంట్ మనం రెడీ చేసుకుని ఉంచుకుంటామో ఒక ఇసుక కానీ ఒక వాటర్ కానీ లేకపోతే ఇంకేది కానీ ఫైర్ సిలిండర్స్ కానీ ప్రతిదీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. దాని ద్వారా ఉన్నది కాబట్టి మనం ఇమీడియట్గా అన్నది అది ఏమైందంటే జస్ట్ చేయి జారింది. అంటే అలాగా ఫైర్ అంటే చెప్తున్నా కదండి. వాళ్ళు ఏంటంటే జస్ట్ చిన్నది ఒక ఇప్పుడు మనకి ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు చూడండి చిన్న ఫైర్ లాగా ఇచ్చేస్తాం కదా, అది జస్ట్ వాళ్ళు చేస్తారు. అది ఏంటంటే పొరపాటున చేయి జారి కింద పడిపోయింది. ఇప్పుడు పేపర్లు అన్నవి స్క్రీన్ పైకి ఇసిరేటప్పుడు అంటే ఎవరైతే హీరో ఉన్నారో వాళ్ళు ఎంట్రన్స్ వచ్చేటప్పుడు పేపర్లందరూ వీళ్ళు కొంచెం క్రేజీగా ఇసురుతారు అనమాట ఈ స్క్రీన్ మీదకి, అంటే హీరో మీదకి ఇసిరినట్లు. ఆ టైంలో ఏంటంటే ఇది చేతిలో చేయి జారి కింద పడడం వల్ల
అది ఆ కాగితాలకు అంటుకొని ఫైర్ లాగా వచ్చింది. దాన్ని వెంటనే స్పందించి ప్రొటెక్షన్ అంటే సార్ ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు మనకి ఇది జరిగింది ఫైర్ అన్నది ఇలాగ స్పార్క్ అన్నది వస్తే దాన్ని మనం ఆర్పడానికి ప్రొటెక్షన్ ఉంటుంది కానీ ఫైర్ రాకన్నది ఎక్కడ జరగదు కదా జనరల్గా. ఇప్పుడు మన ఇంట్లో అవని ఎక్కడ అవని వచ్చిందని మనం ఆర్పగలగడానికి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతున్నాం ప్రతిదీని. దానికి ఫైర్ సిలిండర్స్ ఉన్నాయి ఏం జరగకన్నా, వాటర్ ఉన్నది, అదేవిధంగా ఇసుక ఇంకేమైతే ఉన్నాయో మనకి ఫైర్ తాలూకు సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మనం అది అన్నది ఫైర్ రాగానే ఆర్పగలిగాం. దానికి సానుకూలంగా ఈ ఎవరైతే ఈ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు మా థియేటర్ తరపున మా స్టాఫ్ అందరూ ఇమీడియట్గా స్పందించి అది ఆర్పి ఎటువంటి ఏ ప్రాణ నష్టం లేకన్నా ఏ ఆస్తి నష్టం లేకన్నా స్పందించి చేయగలిగామన్నమాట. మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయి కాబట్టి. రెన్యువల్ అయిందండి. మొన్నే ఫైర్ ఎక్విప్మెంట్ తాలూకు రెన్యువల్ అయింది. ఫైర్ తాలూకు వచ్చారు, మొత్తం అన్ని చెక్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉండడం వల్ల కండిషన్ పరంగా ఎక్విప్మెంట్ కూడా ఇది సర్టిఫికేట్ కూడా థియేటర్ లైసెన్స్ రెన్యువల్ చేసి ఇవ్వడం జరిగింది. ఫైర్ లోపలికి ఎలాగెళ్ళిందంటే సార్, అంటే ఆడియన్ ఎవరి దగ్గర ఒక ఫైర్ తాలూకుది అంటే ఫైర్ అంటే ఒక అగ్గిపెట్టి అన్నది ఉండడం జరిగింది. చెకింగ్ చేశాం సార్. ఇప్పుడు వరుసగా కొన్ని ఇప్పుడు 600 మంది వస్తున్నారు కదా, ఈ 600 మందిలో ఒక్కరి దగ్గర పొరపాటున మనకి అన్నది ఈ జనాలు తోసుకునే వెళ్ళే ఇది ఉంటుంది కదా. 600 మందిలో మేము పంపించింది కూడా మీ ఈవెన్ ఈ కెమెరాలు ఉన్నాయి కాబట్టి మీరు చూడొచ్చు. ప్రతిదీ కూడా మేము చెక్ చేసి ఇది చేసే పంపిస్తాం. కాకపోతే అది ఒకరి దగ్గర అన్నది ఇది జరగడం జరిగింది. ఇదివరకు ముందు ఎప్పుడూ లేదు సార్. ఇదే మొదటిసారి. అది కూడా చెయ్యి జారడం వల్ల ఆడియన్స్ దగ్గర నుండి ఇలా జరగడం జరిగింది. ఇక నుండి ఇంకా ఇలాంటివి కూడా ఎంతమంది ఉన్నా సరే మరి ఇలాంటివన్నీ జరగకన్నా మా తరపున మేము ఇంకా సాయశక్తిలో ప్రయత్నించి ఏం జరగకన్నా చూసుకుంటాం. ରାୟଗଡ଼ାରୁ ଆଶୁତୋଷ କୁମାର ପଟ୍ଟନାୟକଙ୍କ ରିପୋର୍ଟ ସଂଘର୍ଷ ଟିଭି।